మీరు నిజం చెప్పండి, పొడవు జుట్టుతో ఎవరైనా నడిచి వెళ్తూ ఉంటే వాళ్ళ హెయిర్ చూసి చూడరా ఆ అమ్మాయికి ఎంత మంచిగా ఉన్నాయో హెయిర్, ఎంత పొడవు ఉందో చూడండి అని అనుకుంటూ ఉంటారు. నాకు అస్సలు జుట్టు లేదు, అంత పొడవు రావాలంటే నేను ఏం చేయాలో ఏంటో, అయినా కూడా నాకు ఎప్పుడు రావాలే అంత జుట్టు అని అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది. కానీ మీకు తెలీదు ఆ పొడవు జుట్టు ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలు ఆ జుట్టుతో ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్పి. నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఆ పొడవు జుట్టు ఉంది కాబట్టి. 3 months బిఫోర్ నేను ఈ సమస్య వల్ల ధైర్యం చేసి, అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరికైనా ధైర్యం వస్తుంది, ఆలోచనలు ఎన్ని ఉన్నా కూడా ఒక ఏజ్ రావాలి అది చెయ్యాలి అంటే. నాకు షార్ట్ హెయిర్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ధైర్యం చేయలేకపోయాను. ఇప్పుడు మా పాపని అడిగి 3 months క్రితం నేను హెయిర్ కట్ చేయించుకున్నాను, అయినా కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నాకు. మళ్ళీ హెయిర్ కట్ చేయమని స్కూల్స్కి సెలవులు ఇచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను, కానీ మా పాప అస్సలు ఒప్పుకోవట్లేదు. ఫైనల్లీ మా పాపని నేను ఒప్పించాను. మా పాపకి నా హెయిర్ కట్ చేయడం ఎందుకు ఇష్టం లేదంటే, అందరికీ పొడవు జుట్టు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారమ్మా, నువ్వెందుకు మంచిగా హెయిర్ ఉండి కూడా కట్ చేసుకుంటున్నావు అని ఇష్టం లేదు. అలాగే నా సమస్యలు ఏంటో కూడా నేను చెప్పాను. చాలా సమస్యలు అయితే ఉంటాయి. ఫైనల్లీ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకంటే కూడా ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళకి చాలా సమస్యలు అయితే ఉంటాయి పొడవు జుట్టు వల్ల. నా సమస్యలని తనకి చెప్పడం వల్ల ఫైనల్లీ తను ఒప్పుకొని నీకు ఎంత పొట్టిగా కట్ చేయమంటే అంతవరకు కట్ చేస్తాలే అని చెప్పి ఇష్టం ఉండి ఉండక ఒప్పుకుంది. నాకు హ్యాపీగా అనిపించింది. నేనే హెయిర్ కూడా కట్ చేసుకోవచ్చు, కానీ మా పాప దగ్గర నాకు హెయిర్ కట్ చేయించుకోవడం ఇష్టం, ఎందుకంటే దానివల్ల తనకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. హెయిర్ ఎలా కట్ చేయాలి, కట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఒకవేళ కట్ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎంత లెంత్ కట్ చేయాలి, షార్ట్గా కట్ చేస్తే కస్టమర్స్ ఎలా ఉంటారు, లేదా లాంగ్గా కట్ చేస్తే ఎలాంటి చూడ్డానికి లుక్ బాగుంటుందా ఉండదా, ఇవన్నీ కూడా తను ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇవి ఫ్యూచర్లో తనకి ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయి అనేది నా ఆలోచన. చిన్న చిన్న థింగ్స్ కూడా తనతో షేర్ చేసుకోవడం, తనతో కూర్చొని మాట్లాడడం, ఈ టైం అనేది నాకు చాలా ఇష్టం అసలు. మళ్ళీ సెలవులు అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతే ఇవన్నీ జరగవు. లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.